ఏడాది కాలం పడుతుంది. ఇటీవల 200 గ్రాముల నుంచి 300 గ్రాముల బరువు గల చేప పిల్లను వదిలి 6 నుండి 7 నెలల పంట కాలానికే పట్టుబడి చేయడం, అలా ఏడాదికి 2 పంటలు తీసుకోవడం కూడా చూస్తున్నాం. ప్రతి దశలోనూ చేప పిల్లల్లో మరణాల శాతం ఉంటుంది. అది పెరగకుండా నర్సరీ చెరువుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అలవాటుగా చేసే పొరపాట్లను విస్మరించకుండా మెలకువగా ఉన్నప్పుడే బతుకుదల శాతం బాగుండి చివరకు నర్సరీ రైతులకైనా చేపల పెంపకందారులకైనా లాభాలను చేపల పెంపకంలో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి చేప పిల్లల ఉత్పత్తి లాభదాయకతకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. అంటే తల్లి చేపల నుంచి గుడ్లు పెట్టించి వాటి నుంచి పిల్లల్ని అమ్ముకోవటం అనేటువంటిది హ్యాచరీ యాజమాన్యం అంటాం. మార్చి ఏప్రిల్ నెల నుంచి ఈ హ్యాచరీ యజమానులు ఉత్పత్తిని ప్రారంభించడానికి తల్లి చేపల్ని తయారు చేసుకుంటారు. జూన్ జూలైలో ప్రారంభమయ్యేటప్పటికి తొలకరి వర్షాల్లో గాని లేదంటే కొన్ని సందర్భాల్లో కృష్ణా గోదావరి ప్రాంతంలో నదీ జలాశయాల్లో అంటే